6 గ్యారంటీలు అమలవుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? ఇప్పుడు వీటిని తెలుసుకునేందుకు మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఈమె ఫీల్డ్కు పోతుంది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు రకరకాల సందర్భాలలో రిపోర్ట్స్ తెప్పించుకోవడం కామన్, కానీ మీనాక్షి గారు డైరెక్ట్గా ఫీల్డ్కు పోవడం అనేదే ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆమె గతంలో కూడా చాలా సందర్భాలలో హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి పరిమితం కాలేదు. నేరుగా నియోజకవర్గాలలో గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలని గాంధీ భవన్కి పిలిపించుకొని ఆమె ఎట్లా ఉంది ప్రభుత్వ పరిస్థితి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. దాని తర్వాత పాదయాత్ర కూడా చేసింది. ఆమె పాదయాత్రలో కూడా రకరకాల జనాలతోని కలుస్తూ మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఆమె రహస్య పర్యటనలు చేస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలలో. అది అటు చివర ఉన్న ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక మారుమూల ఊరికి పోయి 6 గ్యారంటీలు అమలవుతున్నాయా, ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, దీని మీద ఆమె జనంతో కలిసిపోయి జనంలోనే ఉంటూ జనంలని అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటుంది. ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి లేదు అంటే ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ల మీద ఆమెకి నమ్మకం లేకే ఫీల్డ్కి పోయి ఒరిజినల్గా ఏం జరుగుతుంది, అసలు నిజానిజాలు ఏంది తెలుసుకోవడం కోసమే ఆమె ఫీల్డ్కి పోతుంది. ఫీల్డ్కి పోయి నిజానిజాలను తెలుసుకొని దాన్ని రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ చేయడమే ఆమె చేస్తున్నటువంటి పర్యటనల ఉద్దేశం అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆమె ఆ రిపోర్ట్స్ని ఎవరికి ఇవ్వబోతోంది, దాని తర్వాత ఏం జరగబోతోంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు.